ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ప్రతి మనిషిలో ఉండాల్సింది 3 థింగ్స్. ఫస్ట్‌ది ఫిజికల్ స్ట్రెంగ్త్. నేను చిన్నప్పుడు మా డ్యాడీ చెయ్యి పట్టుకున్నప్పుడు ఏంటంటే, ఆయన చెయ్యి ఇంత లావుండేది, చాలా పెద్దగా. ఇంత స్ట్రాంగ్‌గా ఉంటారేంటి మా డ్యాడీ, నాకు ఆ స్ట్రెంగ్త్ వస్తాదా? అసలు ఆ స్ట్రెంగ్త్ ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటా ఉండేవాడిని. బట్ నేను ఎప్పుడైతే ఫిట్‌నెస్‌లోకొచ్చాక, ఎప్పుడైతే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశానో, కరెక్ట్‌గా టైంకి తినడం స్టార్ట్ చేశాను, అలాగే టైంకి నిద్రపోవడం స్టార్ట్ చేశాను, నాకు కూడా తెలియకుండానే నా యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. సో, ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌గా అవ్వాలంటే నీకు ఫస్ట్ కావాల్సింది ఫిజికల్‌గా నువ్వు స్ట్రాంగ్‌గా ఉండడం. అదే చాలా విషయాల్లో నీకు ఉపయోగపడిద్ది. ఒకటి, నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ఉపయోగపడిద్ది. నువ్వు బయటికెళ్ళినప్పుడు తలెత్తుకుని నడిచేలా చేసిద్ది. సో, నువ్వు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే చేయాల్సింది ఒకటి ఎక్సర్సైజ్. అది నువ్వు జిమ్‌కెళ్ళు, లేదా అట్‌లీస్ట్ రోజు బయట పార్క్‌లో రన్నింగ్‌కెళ్ళినా, జాగింగ్ చేసినా, అట్‌లీస్ట్ వాక్‌కెళ్ళినా, సో, నీ యొక్క బాడీని ఒక మూవ్‌మెంట్‌లో పెడతా ఉండాలి. ఆ తర్వాతది ఫుడ్. కరెక్ట్‌గా ప్రోటీన్, ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్, ఇవి కరెక్ట్‌గా మీరు టైంకి తినాలి. ఎందుకంటే కరెక్ట్‌గా తినడమే కాదు, కరెక్ట్ టైంకి తినడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు కరెక్ట్ టైంకి తిన్నావు అంటే నీకు కరెక్ట్‌గా అరిగిద్ది. అరిగింది నీకు ఒంటికి పట్టిద్ది. సో, అసలు ఎంతమంది తెలుగోళ్ళు అసలు ఎక్సర్సైజ్ చేయడం గానీ, వర్కౌట్ చేయడం గానీ, వాళ్ళ యొక్క బాడీని కేర్ తీసుకోవడం గానీ చూసుంటారు. నేనైతే చాలా తక్కువ మందిని చూసా. ఎందుకంటే నేనుండేది యూకేలో. బట్ ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వర్కౌట్ చేస్తారు. ఎక్కువగా వాళ్ళు జాబ్స్ చేస్తా ఉంటారు, బిజీ, ఓకే. బట్ అట్‌లీస్ట్ రోజుకొక 1 అవర్ ఎక్సర్సైజ్‌కి కేటాయిస్తే వాళ్ళ యొక్క హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతది. మీకే తెలుస్తది క్లియర్‌గా. మీకొక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నట్టు. మీరు చేసే వర్క్ కూడా అంత అలసిపోరు. సో, అసలు ఎంతమంది వర్కౌట్ చేయడము, కరెక్ట్‌గా డైట్ ప్లాన్ ఏదైనా పెట్టుకొని తినడము, టైంకి నిద్రపోవడం ఎంతమంది చేస్తున్నారు? చెయ్యరు. బట్ సక్సెస్‌ఫుల్ అవ్వాలనుకుంటారు. అలా ఎందుకవుతారు? సక్సెస్‌ఫుల్ పర్సన్‌కిను, ఒక అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. నువ్వు అనుకున్న పనిని ప్రతిరోజు చేస్తా ఉంటేనే నువ్వు సక్సెస్‌ఫుల్ అవుతావు. ఆ యొక్క డిఫరెన్స్ నువ్వు చూపించగలిగితేనే సక్సెస్‌ఫుల్ అవుతావు. ఏం చేస్తాంలే, అవసరమా, అలా అనుకుంటే ఎప్పటికీ సక్సెస్‌ఫుల్ అవ్వవు. సో, అందుకని ఈ వీడియో చూడడమే కాదు, దాన్ని పాటించాలి గూడా. సో, ఈ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్‌కెళ్ళండి. లేదు జిమ్ మీకు దగ్గరలోనే ఉంది అంటే జిమ్‌లో జాయిన్ అయ్యి వర్కౌట్లు చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. టైంకి తినండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. లైక్ ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఏదైనా అట్‌లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ తినాలి. నేనైతే జనరల్‌గా వీక్లీ 3-4 డేస్ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటది ఇంట్లో. నేను వండుకుంటాను ఇక్కడ యూకేలో. అండ్ ఆల్సో వెజ్ కూడా ఉండాలి. సేమ్ ఒకటేదో ప్రోటీన్ ఒక్కటే కాదు, మీకు వెజ్‌లో ఉండాల్సిన ఇంపార్టెంట్ విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. సో, ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ తినాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఎగ్స్, చికెన్, నాన్ వెజ్ తినాలి. సో, ఇయన్నీ కవర్ చేసుకోవాలి. సో, ఈ రకంగా ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది వస్తది. ఒక సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా అవుతారు. రెండోది, ఒక సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా ఉండాల్సిన రెండో క్వాలిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఎమోషన్స్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవడం. నేను చిన్నప్పుడు ఏంటంటే నాకేదైనా కోపం వచ్చిందనుకో, మా ఇంట్లో వాళ్ళ మీద వెంటనే అరిచేయడము, మా అక్కనైతే కొట్టేయడం, అలా చేసేవాడిని. బట్ అప్పుడేంటి, నేను ఒక స్మాల్ బాయ్. సో, అందుకనే ఏంటంటే ఎమోషన్స్ నా కంట్రోల్‌లో ఉండేవి కాదు. నేను ఎమోషన్స్‌లో కంట్రోల్‌లో ఉండేవాడిని. సో, కోపమొస్తే వెంటనే కోపం చూపియడం, లేదు బాధపడితే వెంటనే బాధపడిపోయి ఏడ్చేయడం, ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే బాధపడిపోవడం, ఇలా ఉండేది. బట్ ఒక సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా అవ్వాలంటే నువ్వు ముందు నేర్చుకోవాల్సింది ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడం. అదెలాగా అంటే, నీకిప్పుడు ఒక కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని నువ్వు ఫస్ట్ లోపలికి నువ్వు తీసుకొని మైండ్‌లో ఆలోచించి, అసలు ఈ కోపం ఎందుకొస్తుంది? ఆ కోపానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ కోపానికి నేను రియాక్ట్ అవ్వడం వల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా? లేదా జస్ట్ నాకు ఒక జస్ట్ అదొక తెలియని ప్లెజర్ వస్తదా? అంటే ఇప్పుడు నేను ఎదుటోడిని తిట్టాననుకో, నాకేదో ఆహా! తిట్టానులే వాళ్ళని అని అనుకుంటాం. బట్
అసలు అక్కడ సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవ్వదు. చాలా కేసెస్లో నీకు కోపం వచ్చే పనిని నువ్వు రియాక్ట్ అవ్వడం వల్ల అవి ఏమి అసలు సాల్వ్ అవ్వవు చెప్పాలంటే. సో అందుకని కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, అరవకూడదు. ఫస్ట్ అరిచావు అంటే నీకు ఎమోషనల్ కంట్రోల్ లేదు. నిన్ను ఈజీగా ఎవరైనా నీ ఎమోషన్స్తో ఆడుకోవచ్చు. అంటే ఎవరైనా నిన్ను ఏదైనా చిన్నదన్నా నువ్వు రెచ్చిపోతావు. సో ఆ రకంగా నిన్ను చాలామంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. సేమ్ అలాగే నీకు చాలా హ్యాపీనెస్ వచ్చిందనుకో, మరీ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వక్కర్లా. ఆ హ్యాపీని నువ్వు చాలా తక్కువ మినిమం లెవెల్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే నువ్వు ఏదైనా లిమిట్లో ఉంటే అది నీకు హెల్దీ. ఏదైనా లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళిందనుకో, అది హ్యాపీనెస్ అయినా, ఎంజాయ్మెంట్ అయినా, బాధ అయినా, కోపమైనా, ఏ ఎమోషన్ అయినా లిమిట్ ఎక్కువైందనుకో, నీకు అది నీ బాడీకి మంచిది కాదు, నీ యొక్క కెరీర్కి మంచిది కాదు, నీ యొక్క హెల్త్కి మంచిది కాదు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇది ఉంది అంటే, ఇది నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా అవుతావు. మూడోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్లో మా మమ్మీ డాడీ ఇద్దరు జాబ్ చేస్తారు. సో వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునే టైంలో చెప్పాలంటే మేము బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ వాళ్ళిద్దరూ కష్టపడి జాబ్ చేసి మమ్మల్ని ఒక మిడిల్ క్లాస్, ఇంకా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చేశారు. సో నేను వాళ్ళ కష్టాన్ని చూస్తా పెరిగా. సో అందుకని నేను ఎప్పుడో నా స్కూల్ టైంలోనే అనుకున్నా, ఎలాగైనా నేను సంపాదించి బాగా మా ఇంట్లో వాళ్ళు అసలు పెన్షన్ అనే దాని మీద ఆధారపడకుండా చేయాలి, అంత సంపాదించాలి. అలాగే నా ఫ్యూచర్, నా పార్ట్నర్ కానీ, నా పిల్లలకు కానీ ఏ లోటు లేకుండా చూసుకోవాలి. సో అంతలాగా సంపాదించాలి అని నేను ఎప్పటి నుంచో టార్గెట్ పెట్టుకున్నా. సో ఆ టార్గెట్ గురించే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా కూడా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఏదో ఒక జాబ్, నీవు చేయగలిగే జాబ్లో జాయిన్ అయ్యి ఆ జాబ్ చేస్తా నీకే స్కిల్స్ ఉన్నాయి అని తెలుసుకుని నువ్వు ఇంకా ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని దాని నుంచి నువ్వు ఎలాగా సంపాదించగలవో చూసుకోవాలి. సో అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. సో నీకు ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని అర్థం. సో ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా అవ్వాలంటే కావాల్సింది 3. 1 ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం, 2 ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, 3 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నువ్వు డబ్బులు సంపాదించడం, ఏ లోటు లేకుండా చూసుకోవడం నీ ఫ్యామిలీని. సో ఈ 3 ఉన్నాయి అంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని అర్థం. నేను ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ కాదు, బట్ నేను ట్రై చేసేది ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా అవ్వడానికి. సో నాతో పాటు వీలైనంత మంది జాయిన్ అవుతారు నా జర్నీలో అని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇచ్చి పడేద్దాం.